హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ చూసుకుందామండి. టెస్ట్ 7 ఇది టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ అయినా సేమ్ అండి సిలబస్ కూడా. సో ఇద్దరు అనేది ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి చూసుకుందామండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఇస్ నిగిదా అండి. మనం చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉందో. కలర్ఫుల్ అండ్ బ్రైట్ పిక్చర్స్ ఆల్వేస్ అట్రాక్ట్. కలర్ఫుల్ అండ్ బ్రైట్ పిక్చర్స్ ఆల్వేస్ ఎవరిని అట్రాక్ట్ చేస్తాయి? ఆప్షన్స్ చూసుకుందామండి. టీచర్, స్టూడెంట్, హెడ్ మాస్టర్, ఎవ్రీబడి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్టూడెంట్స్ అండి. ఎప్పుడైనా పిల్లలకి మనం టీఎల్ఎంస్ చేసినా కానీ, మంచి బ్రైట్ పిక్చర్స్ లో చేసినా, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాన్సెప్ట్ చేసినా పిల్లలకి అనేది చాలా అట్రాక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. కరికులం ప్రొవైడ్స్ ద స్టూడెంట్స్ విత్. సో కరికులం ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఆప్షన్స్: గైడెడ్ ఎక్స్పీరియన్స్, ప్లాన్డ్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఇన్స్ట్రక్షన్, ఆల్ ద అబోవ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ద అబోవ్ అండి. కరికులం అనేది గైడెడ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని ముందుగానే ప్లాన్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. It enables the teacher to measure students' achievement through దేని వల్ల అంటే ఆప్షన్స్: టెక్స్ట్ బుక్, ఇన్స్ట్రక్షన్, మోడల్, చార్ట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ త్రూ ద టీచర్ ఈజ్ ఎనేబుల్ టు మెజర్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ అండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నేను దీంతో పాటు లింక్ అయిన మిగిలిన వీడియోస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంగ్లీష్ మెథడాలజీ మనకి ఎస్జిటిస్ కి ఎస్ఎస్ కి రెండింటికి హెల్ప్ఫుల్ ఉంటుందండి మెథడాలజీ అనే బిట్సి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దానిలో ఒకసారి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. Competence in any language can be achieved only by ఆప్షన్స్: టెస్ట్, ప్రాక్టీస్, రీడింగ్, ఇన్ఫర్మేషన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండి. మనం ఏదైనా కానీ ప్రాక్టీస్ చేయడం వల్లే అచీవ్ చేస్తాము. అది లాంగ్వేజ్ అయినా కానీ, ఎనీ క్వశ్చన్స్, టాపిక్స్ ఏదైనా కానీ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ కదండి. సో నెక్స్ట్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ది ఎండ్స్, ది ప్రాసెస్, ది బిగినింగ్, ది ఇంట్రడక్షన్. రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ది ప్రాసెస్ అండి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇస్ కన్సర్న్డ్ విత్ ద ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ టెస్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. దేనికి ఎగ్జాంపుల్? ఆప్షన్స్: aptitude టెస్ట్, స్టాండర్డైజ్డ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, టీచర్ మేడ్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి టీచర్ మేడ్ టెస్ట్ కి యూనిట్ టెస్ట్ అనేవి ఎగ్జాంపుల్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. It aims at defining a student's language proficiency with reference to a particular task. Options: teacher made test, standardized test, proficiency test, aptitude test. The right answer వచ్చేసరికి మనకి ఇక్కడ proficiency test. ఆప్షన్ 3 is the right answer. ఏమిటండి స్టూడెంట్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ టాస్క్ ద్వారా అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే టాస్క్ పెడతారండి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. These tests require a lot of money and time, which makes expensive. సో ఇక్కడ ఇచ్చిన టెస్ట్ లో దేనికి లాట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ ఖర్చు అయ్యే టెస్ట్, మరియు ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ టైం తీసుకుంటది, ఎక్కువ మనీ కూడా తీసుకుంటది అన్నమాట. సో ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్ అన్నమాట. ఏ టెస్ట్? టీచర్ మేడ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, స్టాండర్డైజ్డ్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్టాండర్డైజ్డ్ టెస్ట్ కి మనకి డబ్బులు ఎక్కువ అంటే ఎక్స్పెన్సివ్, మరియు టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. They are easy to evaluate but very time consuming in construction. ఓకేనండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎవాల్యుయేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది చేయడానికి. ఏమిటి? ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ఎస్ఏ టైప్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, స్టాండర్డైజ్డ్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎవాల్యుయేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది బట్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. They helped in improving students' standard in English language. ఏం హెల్ప్ చేస్తుంది? Options: all the schools, UGC sponsored institutions, all the colleges, all the upper primary schools. Right answer వచ్చేసరికి UGC sponsored institutions అండి. So option 2 is the right answer. Next, what is semantics? సో ఒకసారి సిమెంటిక్స్ అంటే ఏంటో చూసుకుందాము. ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్, ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్, ద సిస్టమ్ ఆఫ్ రైటింగ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్ అండి.
ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ ని ఏమంటామంటే ఫోనాలజీ అంటాము. అండ్ ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ ని వచ్చేసరికి మనం సింటాక్స్ అంటామండి. సో ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్ మనకి ఏమిటి ఇక్కడ అంటే సిమెంటిక్స్ ఇస్ రైట్ ఆన్సర్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఐడియాస్. ఏమిటి అండి కమ్యూనికేటింగ్ ఐడియాస్ అంటే మనం లాంగ్వేజ్ కి ఒక డెఫినేషన్ ఏమనుకోవచ్చు, లాంగ్వేజ్ దేనికి ఉపయోగపడుతుంది, ఒకరికొకరు మాట్లాడడానికి, ఒకరికొక ఐడియాస్ ని అర్థం చేసుకుని, సో కమ్యూనికేషన్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తాం కదండి. సో సిస్టమాటిక్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఐడియాస్ అంటే లాంగ్వేజ్ అండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ ఆఫ్ సైకాలజీ బిలాంగ్స్ టు, ఓకేనండి. సో ఆప్షన్స్ బిహేవియరిస్టిక్, స్ట్రక్చరల్, డిస్క్రిప్టివ్, ఎలిమెంటరీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి బిహేవియరిస్టిక్ అండి. మన బిహేవియర్ బట్టి ఉంటుంది స్కూల్ ఆఫ్ సైకాలజీ. ఓకేనండి, ప్రవర్తనలు, తీరులు, ఆలోచనలు, పద్ధతులు. సో ఇదంతా స్కూల్ ఆఫ్ సైకాలజీ, బిహేవియరిస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్వేజ్ ఈజ్ అ ప్రైమరీలీ, సో రైటింగ్, స్పీచ్, రీడింగ్, డిక్టేషన్. రైట్ ఆన్సర్ వచ్చి స్పీచ్ అండి. లాంగ్వేజ్ అనేది ప్రైమరీగా ఒక స్పీచ్ మాట్లాడేది. నెక్స్ట్. జేమ్స్ బ్రౌన్, రాఫెల్ నికోల్స్, కార్ల్ వీవర్ వర్. వీళ్ళందరూ ఎవరు? జేమ్స్ బ్రౌన్, రాఫెల్ నికోల్స్, కార్ల్ వీవర్. వీళ్ళందరూ ఎవరు? ఫాదర్స్ ఆఫ్ లిజనింగ్, ఫాదర్స్ ఆఫ్ స్పీకింగ్, ఫాదర్స్ ఆఫ్ రీడింగ్, ఫాదర్స్ ఆఫ్ రైటింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి వీళ్ళందరూ ఫాదర్స్ ఆఫ్ లిజనింగ్ అండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్. The activities that enhance listening skills are readily available in the existing. దేంట్లో అండి? వర్క్ బుక్స్, కరికులం, బ్లాక్ బోర్డ్ వర్క్, స్కూల్ వర్క్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కరికులం లో ఎగ్జిస్ట్ అవుతాయండి, ఉంటాయి అన్ని. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద రియల్ లైఫ్ వెన్ వి లిజన్ టు సమ్ వన్ వి లిజన్ విత్ ఏ. ఓకే, ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో ఎవరికైనా మనం ఎవరైనా మాట్లాడితే మనం వింటున్నాం అంటూ ఎట్లా వింటాము? వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ పర్పస్, రేడియో పర్పస్, టేప్ రికార్డర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పర్పస్ మీద. సో మనం ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతున్నారు, మనం వింటాం ఎందుకంటే ఒక పర్పస్ మీద వింటున్నాం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన కంటెంట్ తెలుసుకోవడం కోసమో, లేకపోతే మనం రిప్లై ఇవ్వడం కోసమో. సో రియల్ లైఫ్ లో ఒక పర్పస్ మీదే మనం వింటాం ఎవరైనా మాట్లాడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫాలోయింగ్ ఆర్ యాక్టివ్ స్కిల్స్. ఏమిటి యాక్టివ్ స్కిల్స్? ఆప్షన్స్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్పీకింగ్ అండ్ రైటింగ్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ ద ప్యాసివ్ స్కిల్స్. వీటిని ప్యాసివ్ స్కిల్స్ అంటే, ప్యాసివ్ అంటే ఏంటండి? మనం ఏం పని చేయకపోవడం. ఓకేనా? అంటే యాక్టివ్ అంటే మనం ఏదో ఒకటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పని చేయడం అన్నమాట. సో ప్యాసివ్ అంటే మన పాత్ర ఏమి ఉండదు దాంట్లో. సో ఒకసారి చూసుకుందాం. లిజనింగ్ అండ్ స్పీకింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ రీడింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ లిజనింగ్ అండ్ రీడింగ్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్ వాస్ డెవలప్డ్ ఇన్ అమెరికా. ఫస్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్ అమెరికాలో ఎప్పుడు డెవలప్ అయింది? Options: during the Second World War, during the First World War, during 1980s, during 1990s. The right answer వచ్చేసరికి మనకి ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫస్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది అమెరికాలో డెవలప్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్. Since right habits of language are formed, the students retain the expressions of the language in their ఆప్షన్ స్ట్రక్చరల్ అప్రోచ్, సిచ్యువేషనల్ అప్రోచ్, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి స్ట్రక్చరల్ అప్రోచ్ లో అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద గోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ టు డెవలప్. ఓకే, లాంగ్వేజ్ యొక్క గోల్ ఏం డెవలప్ చేయడానికి? రైటింగ్, లిజనింగ్, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అండ్ రీడింగ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆబ్వియస్ గా మనకి కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అండి. అసలు లాంగ్వేజ్ యొక్క గోల్ ఏంటి? సో కమ్యూనికేషన్ లో ఉన్న కాంపిటెన్స్ అన్నింటినీ క్లియర్ చేయడం. సో దాంట్లో టాస్క్స్ అయినా ఏమైనా కానీ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం, అన్ని విధాలుగా అది ఓకే అవ్వాలి. అది గోల్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మాట. నెక్స్ట్. ద టీచర్ క్రియేట్స్ సిచ్యువేషన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ త్రూ. టీచర్ ఒక పర్టికులర్ గా సిచ్యువేషన్ ని ఎట్లా క్రియేట్ చేస్తుంది? బ్లాక్ బోర్డ్ తో, మ్యాప్స్ తో, మోడల్, సిచ్యువేషనల్ అప్రోచ్ తో. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సిచ్యువేషనల్ అప్రోచ్ పెట్టేసి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది, ఒక టాపిక్ ని ఏదైనా డిస్కస్ చేసుకునేటట్టు.
నెక్స్ట్ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ పిక్చర్స్ కాంపోజిషన్ విల్ బి డెవలప్డ్ త్రూ గెస్చర్స్, యాక్షన్స్, పిక్చర్స్, మోడల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పిక్చర్స్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ ఏం డెవలప్ చేస్తుంది? ఆప్షన్స్ లిజనింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద స్టూడెంట్స్ అక్వైర్ వొకాబులరీ ఇన్ ఎన్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ వే. ఏ మెథడ్ లో అండి ఎక్వైర్స్ ఏంటంటే వొకాబులరీ అండ్ ఎఫెక్టివ్ వే. ఓకేనండి. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నాం. డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్, బైలింగ్యువల్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The use of audio-visual aids, actions and demonstrations made learning lively and interesting in ఏ మెథడ్ లో. ఏమిటండి ఇక్కడ ఇచ్చాడు? ఆడియో విజువల్ ఎయిడ్స్, యాక్షన్స్, డెమోన్స్ట్రేషన్ మేడ్ లెర్నింగ్ లైవ్లీ అండ్ ఇంట్రెస్టింగ్ చేసింది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్యువల్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్ లో అండి ఇదంతా చేసేది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మెథడ్ కూడా డైరెక్ట్ మెథడ్. సో నెక్స్ట్ చూసుకుందాం. This is the next and the last question అండి. Teacher replans her lesson in the light of the suggestions received and then reteaches in the ఎక్కడ క్లాస్ రూమ్, మైక్రో టీచింగ్, సెమినార్, స్కూల్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మైక్రో టీచింగ్ అండి. ఇక్కడ మనకి రీటీచింగ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్స్ ఇవన్నీ ఉంటే మనకి కంపల్సరీ అది మైక్రో టీచింగ్ అవుతుందండి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఆస్పిరేషన్స్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సెషన్ని. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే దీంతో పాటు నేను మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే మనకి ఇంగ్లీష్ మెథడాలజీ, గ్రామర్కి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉంటే గో త్రూ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.